పానీపూరి శ్రీజకి ఒకసారి ఇప్పించాను మరి. అక్కడి నుంచి మరి పానీపూరి తిన్నాను. ఏంటని చెప్పారు కదా ఆర్డర్? మంచూరియా నూడిల్స్, ఒక 2 పావ్ బాజీ, 3 పానీపూరి, ఒక దహి చాట్. మెను చదువుతున్నట్టు చెప్తున్నాను. హలో గైస్, ఒడిస్సీ సినిమాకి వెళ్తున్నాం. సో ఎలా ఉంటుందో ఏంటో. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలన్నీ చూశాను, ఏవి సగం అర్థం అయ్యేవి. చూద్దాం, ఇది మంచి కమర్షియల్ సినిమాలో ఉందంట. లాస్ట్ క్లైమాక్స్ ఎవరో తెలుగు డైరెక్టర్ వచ్చి తీసాడన్నట్టు అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఈవినింగ్ 6:45కి షో ఉంది, కానీ మనం విజయనగరం వెళ్ళాలి. మన దగ్గర మంచి థియేటర్లు లేవు కాబట్టి. సో అలా విజయనగరం వెళ్ళి ఏమైనా తినేసి సినిమాకి వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఈ లోపు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే షూట్ చేస్తాను, లేకపోతే బ్లాగే పెట్టను. అది చాండు ఇస్ కమింగ్. అన్నయ్య వచ్చాడు. ఎండ వచ్చిందిరా నువ్వు రాగానే. మనం వస్తే వెలికొస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి వస్తావా లేకపోతే ఎలాగా? మనపం దగ్గర ఉంటాను, వచ్చేయండి. పదైతే ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ కలెక్ట్ చేసుకున్నాను. అంటే చందు కలెక్ట్ చేసుకున్నాడు, వాడి దగ్గర నుంచి నేను ఇప్పుడు తెచ్చుకున్నాను. ఇది ట్రై చేసి వెళ్దాం సినిమాకి అనుకున్నాను, కానీ లేట్ చేస్తాడు. సో ఇది ఇలా పెట్టి వెళ్ళిపోవడం. ఓకే గైస్, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారంట. అమ్మా అన్ని కార్ చేసి రెడీగా ఉంటాడు. బ్లాక్ ఎందుకంటే నేను ఎప్పుడు ఏది వేసుకుంటున్నావు అదే వేసుకుంటావు. నేను వేసుకున్నా, నువ్వు వేసుకుంటున్నావురా నన్ను అంటది. నేను టీషర్ట్ మార్చాలా? జుడియోలో అనుకుంటారా నిన్ను నన్ను చూసి? కనిపిస్తుందా? కీర్తి మంచి కాంట్రాస్ట్ వైట్ వేసుకుంది. చెప్పాను కదా, సేమ్ డైల్ కాదన్యా, సేమ్ షైనింగ్. అది వేరు ఇది వేరు. మహేష్ గారికి ఇచ్చాడు, అడిగాడు నన్ను 10 సార్లు. నాకు ఆడికి కొంటావు, నాకు కొనమనిసి. ఇది రఘురామన్ ఇందుకు వాయిస్ అని అది పెడతానని నేను బాగలేను. నేను ఇప్పుడు ఒక నిర్మానుషమైన ప్రదేశానికి వచ్చాను. అక్కడ ఏదో అరుపు వినిపిస్తుంది. ఏంటి ఆ అరుపు అని నేను వెనక్కి తిరిగి చూసేసరికి అది నక్క కాదు, కుక్క. అర్జున్ గారు చూచు కథలు అన్ని చూస్తున్నట్టున్నాడు ఎక్కువ. Few minutes later. అదే ఏదైనా రియాలిటీగా చెప్పడం మా అన్ని స్పెషాలిటీ. ఇప్పుడు చెప్తాడు కాదు, ఇప్పుడు చెప్పు ఏంటి పానీపూరి స్టోరీ చెప్పు. ఇప్పుడు పానీపూరి శ్రీజకి ఒకసారి ఇప్పించాను మరి. అక్కడి నుంచి మరి పానీపూరి తిన్నాను. అంటే ఎక్కడ ఇప్పించావు, ఏంటయింది, అక్కడ స్టోరీ ఏంటి? విజయనగరంలో CMR పక్కన మురుక్కాలో పక్కన పానీపూరి. ఓకే. ఆ మురుక్కాలో మీద గిన్నె పెట్టి అందులోంచి నీళ్ళు తీసి పానీపూరిలో కలుపుతున్నాడు. ఓకే. ఈసారి వీడియో తీయండి, యాడ్ చేద్దాం వీడియో కూడా. బాగుంది కదా, డైరెక్ట్ కలర్ పక్కన కాలంలో నీళ్ళు తీసిపోసలేదు అన్ని అలాగే చెప్తాం. పక్కన నీళ్ళు పోసాడు. వర్షాకాలంలో చిన్న కాలం నీళ్ళు కొంచెం చూడలేదు అంతే కదా. కాదు అసలు అది జరగలే. లైటింగ్ వల్ల రెక్క పురుగులు బాగా ఎక్కువ ఉన్నాయి. ఆ రెక్క పురుగులు అందులో పడిపోతున్నాయి వాడు కలిపి పొటాటో స్మాష్. అది అందుకు మేము అక్కడ తినలేదు. అది పానీపూరి వాడు పానీపూరి షాపు ఆ పక్కన చిన్న మురుక్కాలో ఉంది. మురుక్కాలకి దానికి ఏం సంబంధం లేదు, కానీ వర్షాకాలం రెక్క పురుగులు వస్తున్నాయి.
వాడు పానీపూరి పొటాటో స్మాష్ కలుపుతుంటే అందులోకి అలా పురుగులు వచ్చి చేరాయి అంతే. అది తీసి పారేసాడంట హైజీనిక్ గా పాపం. ఇప్పుడు శ్రీజీ సాయంత్రం వాడికి వెళ్ళి పానీపూరి తింటుంది. అయినా వర్షాకాలం కాదు ఇది, ఇప్పుడు వర్షం కూడా పడట్లే కనుక అంత భయం. సో వర్షాకాలం కాదు, రెక్కపూరలు ఉండవు కాబట్టి అక్కడ తినొచ్చు. వర్షాకాలంలో రెక్కపూరలు ఉన్నప్పుడు మాత్రం తినకూడదు అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కరు పానీపూరి తింటారు, ఆ విజువల్ చేస్తున్న తర్వాత. రఘురామని రిచ్నెస్ చూపిస్తాను ఈరోజు జనాలకి. ఇల్లు వస్తుంది, ఇల్లు. అన్ని టీషర్ట్ దొల్లబడుతున్నాడు వెనక నుంచి ఏదో రాసింది. బిల్డింగ్ ఓనర్ బాగుందండి. విజయనగరం దగ్గరలో మా అన్నయ్య ఇల్లు కట్టాడు అనమాట. సో ఇల్లు సైట్ సీయింగ్ వచ్చాం. బాగుంది, మీద నుంచి లొకేషన్ వ్యూ అంతా బాగుంది. బడ్జెట్ బ్రేక్ డౌన్ చేస్తావా? బడ్జెట్ బ్రేక్ డౌన్ వెళ్ళాం పైకి. అది అతను కూర్చున్నాడు అలా పైన అక్కడ. దీని పెంట్ హౌసా? నైస్. ప్రమోషన్ వీడియో చేస్తున్నా ఒక ఫ్లాట్ ఇచ్చి. దిస్ ఇస్ మైన్ ఫ్రమ్ నౌ. అంత సీన్ లేదు అనియా, టైం లేదు మనకి, పదండి వెళ్దాం. టైం లేదని చెప్పి వాచ్ చూపిస్తావే. మరి వాచ్ టైం లేదని చూపించాలి కదా. ఇలా పెడతాం అందరివి కలిపి ఇలా పెట్టండి. నువ్వెందుకురా? ఇదే కాస్ట్లీ కొంచెం అన్నిటికంటే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇలా పీకి వాచ్ ఇవ్వాలి. వద్దాలా అయితే అది సంగతి. ఇప్పుడు అయిన తర్వాత ఏదైనా స్నాక్స్ తినేసి, స్నాక్స్ తిన్నాక దౌడిసి సినిమాకి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి. ఏమని చెప్తావా? ఏం చెప్పను. బాగుందండి ఆ కెమెరా. ఇది బాగుంది కెమెరా. దీంతో తీసుకుంటా దాంతో బాగా వస్తుంది. అది ఎందుకు రాదు? డబ్బులు నేను ఫ్లెక్సా? యా. A little longer than a few minutes later. ఏంటని చెప్పారు గీత ఆర్డర్? మంచూరియన్ నూడిల్స్, ఒక 2 పావ్ బాజీ, 3 పానీపూరి, ఒక దహి చాట్. మెను చదువుతున్నట్టు చెప్తున్నాను. మంచూరియన్ నూడిల్స్, పావ్ బాజీ అనుకుంటా, ఒక దహి పాపడి చాట్, కట్లెట్ చాట్. వడపావ్ లేదు. సాడ్. ఐ మిస్ మే వడపావ్. ఇందాక ఏదో మాట్లాడారు అందరు కలిపి. మురిక్కాలో పక్కన పానీపూరి. ఓకే. ఆ మురిక్కాలో మీద గిన్నె పెట్టి అందులోంచి నేను తీసి పానీపూరిలో కలుపుతున్నాడు. ఓకే. ఈసారి వీడియో తీయండి, యాడ్ చేద్దాం వీడియో కూడా. బాగుంది కదా, డైరెక్ట్ కలర్ కలపక్కల. మరి ఏం కావాలో నీళ్ళు తీసుకోవసలేదు, అన్నీ అలాగే చెప్తాం. పక్కన నీళ్ళు పోసేది. తగ్గించాడండి సైజు. ఏం బాగాలేదు అబ్బే. ఇది 2000. ఇది దూతా ఇప్పుడు ఎవరితో వస్తుంది ఆడేనా? అయిపోయింది.
అది హాస్పిటల్ తీసుకున్నాను. 5 minutes later. సో స్టోరీ చెప్పగలరు చెప్పు సార్. రాజులు ఇద్దరు రాజులకి ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలకి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకులు కొట్టుకుంటారు, కొట్టుకుంటే అదే ఒడిస్తాయి. అదే వస్తుంది. ఎవరు లేరు. ఒడిస్సీ ఎస్, మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం ఎలా ఉంటుంది సినిమా. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్. నేను నైట్ మరి వ్లాగ్ రికార్డ్ చేయడానికి టైం సరిపోలేదు. నేను తర్వాత రికార్డ్ చేస్తాను. సినిమా అయితే నేను క్రిస్టోఫర్ నోలన్ సినిమా కమర్షియల్ సినిమాలా తీస్తారు అది ఇది అంటే నేను ఏమో అనుకున్నాను, కానీ లేదు, ప్రాపర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా లాగా ఉంది. అంతే, బాగుంది, నాకు నచ్చిన సినిమా. క్లైమాక్స్ బాగుంది అంటే బేసిక్గా క్లైమాక్స్ ఏంటంటే మన తెలుగు సినిమాల్లో ఆ టైంలో ఇంకా ఎక్కువ రచ్చ చేస్తారు. మనం టైట్ ఫ్రేమ్లు పెట్టి వాళ్ళు ఏం చేసిందని లేకపోయినా టైట్ ఫ్రేమ్లు పెట్టి ఇలా కెమెరా ఒప్పడం వల్ల ఏదో జరిగేస్తుందని అనుకున్నట్టు ఫీల్ చేసినట్టు చేశారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. కలర్స్ వాళ్ళు మా ఐమాక్స్ కెమెరాస్ మొత్తం ఫిల్మ్ యూజ్ చేశారంట కాబట్టి కలర్స్ చాలా బాగున్నాయి. సముద్రం కలర్ చూసా, అదిరిపోయింది. సముద్రం కలర్ అంతా చాలా బాగుంది. అది రివ్యూ. guys, bye guys. Okay, bye.